మహాకవి నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని, భారతదేశ స్వాతంత్ర పోరాటాన్ని ఆ రోజున్నటువంటి తాడితుల పీడితుల పక్షాన పోరాడినటువంటి గొప్ప యోధుడు, కవి, సాహితీవేత్త దాశరథి కృష్ణమాచారి గారు. దాశరథి కృష్ణమాచారి గారి అగ్నిధార, వారు రాసినటువంటి అగ్నిధారను కనుక ఒక్కసారి చదివితే ఆ రోజు ప్రజల పక్షాన మరి దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్లకు స్ఫూర్తి నింపడంలో అగ్నిధార పాత్ర చాలా గొప్పది. మనమందరం అలవోకగా పాడుకునేటువంటి పాట ఆ చల్లని సముద్ర గర్భం దాచినబడ బాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరూ అని అంటూ 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 అన్నార్థులు అభాగ్యులుండని ఆ నవయుగం మదెంత దూరం కరువంటూ కాటకమంటూ కానరాని కాలాలెప్పుడో అన్నటువంటి మహాకవి ప్రజల పక్షాన ప్రజల బాధలను చిత్రీకరించడంలో, ప్రజల్ని చైతన్యపరచడంలో మహాకవి దాశరథి కృష్ణమాచారి గారు పోషించినటువంటి పాత్ర అద్భుతం. వ్యక్తిగతంగా నేను అదృష్టవంతుణ్ణి. వారు ఒక రకంగా మా నాయనగారికి గురువు. ఆ రోజు ఉండేటువంటి రాజ్యం కళాకారులని, ప్రజల పక్షాన పోరాడేటువంటి వాళ్ళ మీద అనేక రకాలైనటువంటి దిగ్బంధం కొనసాగిస్తున్నటువంటి తరుణంలో మహబాద్ ప్రాంతంలోని చిన్నగూడూరుకు సంబంధించినటువంటి కాళోజీ నారాయణరావు గారు మా ఊరు పక్కనటువంటి కవికొండ అనేటువంటి గ్రామంలో ఆశ్రయం పొందడం జరిగింది. మా ప్రాంతంలో అనేక మందికి స్ఫూర్తినిచ్చినటువంటి మహానుభావుడు మన దాశరథి కృష్ణమాచారి గారు. మనందరికీ కూడా తెలుసు, నిజామాబాద్ జైలు గోడల పైన బొగ్గుతో రాసినటువంటి రాతలు, రాచరిక వ్యవస్థను చీల్చి చెండాడినటువంటి మహాకవి మన దాశరథి కృష్ణమాచారి గారు. వారు మనందరికి కూడా స్ఫూర్తిదాయకం. దాశరథి గారు అన్నటువంటి ఒక మాటను స్ఫూర్తిగా తీసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి గారంటే, నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ అని అనడమే కాదు, దాన్ని సాఫల్యం చేసినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. దానికి స్ఫూర్తి దాశరథి గారు. ఇవాళ మరి కేసీఆర్ గారు తెలంగాణ సాధనోద్యమంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, ముఖ్యమంత్రిగా వారు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాశరథి గారి పేరిట అవార్డును కొనసాగిస్తూ ఉన్నాం. అంటే దాశరథి గారిని తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారు ఎంత స్ఫూర్తిగా తీసుకున్నారో ఇందుకు నిదర్శనం. కాబట్టి ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా వారికి మరొకసారి మనందరి తరఫున తెలంగాణ జాతి పక్షాన, తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తాం.